హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు మిరపకాయ రోటి పచ్చడి చేసుకుంటామండి. దీనికి స్టవ్ అక్కర్లేదండి. మనకి ఇది రోట్లో ఒక 5 నిమిషాల్లో రోట్లో వేసి దంచుకుంటే మనకి మిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చేసేది కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా రోల్ ఒకటి క్లీన్ చేసి పెట్టుకున్నామండి. రోట్లోకి కొద్దిగా కల్లుప్పు వేసుకొని నూరుకుంటాము. ఇట్లా నూరుకోవడం వల్ల మనకి పచ్చడి కలిపి అన్నం తినేటప్పుడు మనకి నోటికి తగులుకుంటూ ఉంటుందండి. ఇప్పుడు జీలకర్ర కానీ ఇందులోకి వేసేసుకుంటాం. జీలకర్ర ఉప్పు రెండు బాగా నూరుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలండి, ఒక 2-3 తెల్లగడ్డపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. దాన్ని కానీ దంచుకుంటాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు రోలు చిన్నది కాబట్టి కొన్నే వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నంత వేసుకున్నానండి. మిరపకాయలను బాగా ఇట్లా దంచుకుంటాము. ఇది మిక్సీలో వేసుకోవచ్చు కదా అనుకుంటారేమోనండి, కానీ ఈ రుచి రాదండి. రోట్లో దంచుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు ఒక అర నిమ్మకాయంత చింతపండు నీటిలో నానబెట్టి పెట్టుకున్నానండి. అది కానీ వేసేసుకుంటాం. నానబెట్టి వేసినామంటే రోటి పచ్చడిలో తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు కరివేపాకు ఒక పిడికిడంత కరివేపాకు వేసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలకి కరివేపాకుకి చాలా రుచి వస్తుందండి మనం తినేటప్పుడు. బాగా ఇట్లా నూరుకుంటున్నాము. ఇది కచ్చా పచ్చాగానే ఉంటుందండి పచ్చడి, కానీ రుచి అయితే చాలా బాగుంటుంది. బాగా మెదిగింది చూడండి. ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎర్రగడ్డలు వేసి కొద్దిగా దంచుకుంటాము. ఈ ఎర్రగడ్డ కానీ ఎక్కువ మెదగకూడదండి, మనకి నోటికి అన్నం తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. వాసన గమగమలాడుతుందండి దంచుతుంటే. ఈ కరివేపాకుకి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేసాం కదా, చాలా బాగుంది. మనకు పచ్చిమిరపకాయ కరివేపాకు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది కప్పులోకి తీసేసుకుంటాం. ఇట్ట కచ్చా పచ్చాగానే ఉంటుందండి. ఇప్పుడు అన్నం కానీ వేడివేడిగా అన్నం తెచ్చుకున్నానండి. పచ్చడి వేసుకొని తింటాము. కొద్దిగా నెయ్యి కరగబెట్టి వేసుకున్నానండి.
వేడి వేడి అన్నానికి పచ్చడి కలిపి తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఇంకా అసలు ఇంకేం మనకి ఏం వద్దనిపిస్తుందండి. మాటలు లేవు ఇంకా. గమ్మన తినేయటమే అండి ఇంకా వేడి వేడిగా. మీరు ఇట్లనే చేసుకొని చూడండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చేసేది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, నేను ఈ అన్నం పచ్చిమిరపకాయ పచ్చడితో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే బాయ్.